నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమ్మ. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. అమ్మా 8 వరకు నేను కూడా వచ్చి నిజంగానే వాళ్ళు తొందరగానే చెప్తారు. నేను కూడా వస్తాను. మహాదేవ మహాదేవ మహాదేవ. అయ్యా, పరమ బాధాకరమైనటువంటి దగ్గర తప్పకుండా ఆపదలు బాధాకరమే ఉందిలేండి. ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు. దశరథ మహారాజు దిగిపోయాడు. అయితే అదృష్టం ఏంటంటే రామ 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 అంటే నేను చెప్పాను కదండి, కొన్ని కథలు వాల్మీకి రామాయణంలో విస్తారంగా ఉన్నవి ఈయన చెప్పాడు అని చెప్పిచ్చేసాడు. శ్రవణ కుమారుడు కథ ఆయన గుర్తొచ్చు. మహాదేవ్ వికల విలోకి అయిపోయింది. ఆయన వెళ్ళాడు. భరతుడి దగ్గరికి వెళ్ళాడు. ఎంత కక్కడక నిర్దేశాడు. ఒక్కొక్క చోట ఆయన ఎంత ఆగిపోతాడు చూడండి. ఇప్పుడు ఈయన వెళ్ళడం, భరతుడికి చెప్పడం, భరతుడు రావడం, భరతుడికి చెప్పడం, ఈ నాన్న చనిపోయాడు రానిప్పుడు ఈయన గిలగిలాడటం, అంతకంటే అసలు పెద్ద విషయం ఏంటంటే రాముడి వనవాసానికి వెళ్ళారు. రాముడి వనవాస వార్త విన్నటువంటి ఈయన ఇప్పుడు తండ్రి మరణ వార్త ఆయనకి తక్కువగా ఉంటుంది. ఈ మాట చెప్పాడు పాపం దళసరు. నువ్వు అనుకుంటున్నావు కైకేయి భరతుడు రాజ్యం తీసుకుంటాడు. తీసుకోడు. భరతుడికి అన్నమయ్య గారి ప్రేమ నీకు అర్థం కావట్లేదు చెప్పాడు పాపం. సుతహి సముజావతి మనహు జరే పరలోను లగావతి तात रावु नहीं सोचे जोगु बिड़ही सुकृता जस की नहीं भोगु जीवत सकल जन्म फल पाई अंत अमरपति सदन सिदाये अस अनुमानी सोच परिहरहु सहित समाजा राजपुर करहु सुनि सुटी सहमे राजकुमारु पाके चत जनुलाग अगारु धीरजु धरी बरि लेहि उसासा पापिनी सबही पाति कुलनासा जो पै कुरुचि रही अतितोही जनमत काहे न मारे मोही पेड़ काटी दई पालऊ सीचा मीन जियन निति बारी उलीचा मिक्किలి క్షోభకులోనైన కుమారుని సమాధాన పరచుటకై కైకేయి ప్రయత్నించింది. అది బాగా క్షోభకి ఆవేదన పొందినటువంటి కుమారుడైన సాంత్వనపరచడానికి కైకేయి చాలా ప్రయత్నం చేసింది.
దాని వలన పుండుపై కారము చల్లినట్టు భరతునకు మిక్కిలి బాధ కలిగెను. సాంత్వన వచనాలు విన్నటువంటి ఈయన ఓదార్పు పొందకపోగా ఆయనకి ఎలా ఉందంటే పుండు మీద కారం చల్లినట్టుంది ఈవిడ మాటలు. ఇప్పుడు వెళ్ళిపోతాం అన్నమాట. మాటలు వినబుద్ధి కావట్లేదు. కైకేయి పలికెను, నాయన మీ నాయనగారిపై దుఃఖింపము. ఆయన పుణ్యమును యశమును సంపాదించుకున్నాడు. మీ నాయనగారికి వచ్చి దుఃఖించుకున్నాను. ఆయన పుణ్యము యశము సంపాదించుకున్నాడు. ఆయన విశేష సుఖములను అనుభవించినాడు. అనేక సుఖాలు అనుభవించాడు. జీవిత కాలమున తన జన్మను సార్థకమునర్చుకొని కడకు స్వర్గలోకమును చేరినాడు. ఆయన జీవిత కాలం స్వర్గం తీసుకున్నాడు. చివరికి స్వర్గానికి చేరుకున్నాడు. ఎవరైనా అంతే కదా. బాగుగా ఆలోచించి విచారమును మాని రాజ్యపాలన చేపట్టుము. అది బాగా ఆలోచించి రాజ్యపాలన చేపట్టు. ఈ మాటలు చెవిన పడినంతనే భరతుడు తీవ్రమైన గాయంపై నిప్పు కణికలు పడినట్లు లిక్కిపడాను. ఇప్పుడు ఇందాక పండుపై కారం కాదు, అది గాయం మీద నిప్పు పడింది అంతే. రాజ్యం చేస్తాడా బాబు? ఏమి భరతుడు అండి నిజంగా. రామాయణంలో భరతుడు చాలా ఉండొచ్చు. రాముడికి కూడా భరతుడు అంటే చాలా ఇష్టం. అంటే లక్ష్మణుడు అంటే ఇష్టం లేదని మీరు దుర్వ్యాఖ్యానాలు చేస్తే నేను ఏం చేయలేదు. హనుమంతుడిని నువ్వు నా భరతుడితో సమానం అన్నాడు. ధైర్యమును వహించి పెద్దగా నిట్టూర్పులు విడిచి ఇట్లా నేను అది ధైర్యం నుంచి పెద్దగా నిట్టూర్పు. దుర్మార్గురాల, నీవు మన వంశమున అన్ని విధములుగా సర్వనాశనం చేసి దుర్మతే మన వంశాన్ని నాశనం చేయడానికి వచ్చేది. నీకు ఇంత దురాశయే ఉన్నచో నన్ను పుట్టినప్పుడే ఎలా చంపలేదు? అది నీకు ఇంత దురాశ ఉంటే పుట్టినప్పుడే చంపేయాల్సింది కదా తల్లి. చెయ్యి, నిన్ను తల్లి అంటానికి నాకు చాలా. నీవు చెట్టును కొట్టి దాని ఆకులను తడిపితివి. అది నువ్వేం చేసావు తెలుసా? చెట్టును కొట్టేసావు. తన ఆకులకి దెబ్బ తగులుతామని తన ఆకులు నీళ్లు వదిలేదు. చెట్టు పోయిన తర్వాత ఆకులు నీళ్లు తడిపితే నీళ్లు తడుతున్నావు. ఎన్నాళ్ళు ఉంటాయి అవి పచ్చగా? చెట్టుకున్నాయి. నువ్వు నీళ్లు పోయకపోయినా ఆకులు పచ్చగానే ఉంటాయి. ఆకులకు నువ్వు ప్రత్యేకంగా నీళ్లు చల్లక్కర్లా. ఏమి ఎగ్జాంపుల్ చెప్పండి. ఆయన ఉపమానం చూసా? ఉపమానాల కోసం మనం ఇది విన్నారు. అవి వీడేం చేశాడు? చెట్టు కొట్టేశాడు. పాపం ఆకులు పాపం ఇది అయిపోతారా అని అన్ని పెట్టుకుని అన్నిటి మీద నీళ్లు తల్లి. వీడు అదేదో చెట్టు కొట్టకుండా చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే అవి పచ్చగా ఉంటుంది. కొంతమంది మన పనులు ఇలాగే ఉంటాయి. మనం చేపలను బ్రతికించుటకై చెరువులోని నీటిని తీసివేసితివి. అది చేపలు బతికించాలి. నువ్వేం చేసావు? చెరువులో నీళ్లు తీసేసావు. చేపలకు మంచి ఆహారం ఏదో పెడతావు. వాటికి జీవనాధారం నీళ్లు తీసేసి నువ్వు చేపలను ఏం చేస్తావు? ఏం మనిషివమ్మా నువ్వు? నేను అమ్మ అంటానికే నాకు నోరు రావట్లేదు. చివరికి నీలాంటి దాన్ని వాడి కడుపున పుట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది. హంసవంశు దశరథు జనకు రామలఖన సేవాయి జననీ తూ జననీ భై విధిసన కచునా బసాయి. విధాత ఒక వైపున నాకు సూర్యవంశంలో జన్మను దశరథుని వంటి తండ్రిని రామలక్ష్మణ వంటి సోదరుని ప్రసాదించినాడు. కానీ మరి ఒక వైపున నీ వంటి దుష్టుడాలిని తల్లిగా చేసినాడు. విధికి ఎదురీతుట నిష్ప్రయోజనం. విధికి ఎదురు ఎగరడం దుష్ప్రయోజనం. అంటే విధికి మనం ఎదురీతలేము. ఆ బ్రహ్మదేవుడు ఏమిటమ్మా నాకు ఒకవైపున మహానుభావుడు దశరథుడు రామలక్ష్మణుడు లాంటి సోదరులు ఇచ్చాడా? ఇంకొక వైపున పరమ దుర్మార్గురాలైనటువంటి నీవు నన్ను తల్లిగా చేశాడా? నాకు చెయ్యి. ఇప్పుడు దానికి సంతోషించనా? దీనికి ఆడవనాన్ని విధి బలి అనుకుంటున్నాడు. జబతే కుమతి కుమత్ జియాటయవు ఖండ ఖండ హోయి హృదయ నా గయవు బర మాగత
परमागता मन भई नहीं की पीरा, मन भई नहीं पीरा, नहीं पीरा, गरिना जिहा, गरिना जिहा, मुह परेऊ, मुह परेऊ, ना खीरा, ना खीरा, भूप प्रतीति, भूप प्रतीति, तोरि किमि कीन्हि, तोरि किमि कीन्हि, किमि कीन्हि, मरण काल विधि, मरण काल विधि, मति हरि लीन्हि, मति हरि लीन्हि, मति हरि लीन्हि, मति हरि लीन्हि, विधिहु विधिहु ना नारी हृदय गति जाने, नारी हृदय गति जानी, गति जानी, सकल कपटा, सकल कपट अग अवगुण खानी, अवगुण खान, सरल सुशीला, सरल सुशीला, धर्म रत रावु, धर्मरत राव, सो किमि जाने, सो किमि जानी, तिया सुबावु, तिया सुबाव, असुको जीवा, असुको जीवा, जंतु जग माही, जंत जगमाही, जहि रघुनाथ प्राण प्रिय नाही, रघुनाथ प्राण प्रिय नाही, नाही, बे अति अहित, ते अति अहित, राम देव तोहि, राम तिहु तोहि, कोटु अहसी, हसी, सत्य कहु मोहि, सत्य कह मोहि, जो हसी सो हसी, सो हसी, मुह मसिलाई, मुह मसिलाई, आठ ओट उठी, आठ ओट उठी, బయటై జాయి, బయటై జాయి, ఓ దుర్మతి, నీ మనసున ఈ దురాలోచన రాగానే నేను ఇదే వేల ముక్కలు ముక్కలు పడేది. దుర్మతి, దుర్మార్గుడు, ఇటువంటి పాపపు ఆలోచన నీ మనసులో రాగానే నీ గుండె పంటగా మారి ముక్కలు ముక్కలు అయిపోవాలి కదా. ఎందుకు కాలేదు? నాకు ఆశ్చర్యంగా ఉంది. రాముడు అంతటి వాడి గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తావా? చెయ్యి. వరములు అడిగినప్పుడు నీ అంతరాత్మ బాధపడలేదా? వరములు అడిగినప్పుడు నీ అంతరాత్మ బాధపడలేదా? నీ నాలుక ఎండిపోలేదా? నీ నాలుక ఎండిపోలేదా? నోటిలో పురుగులు పడలేదా? నీ నోటిలో పురుగులు పడలేదా? మహారాజు నీ మీద ఎట్లు విశ్వాసం ఉంచెను? అది మహారాజు నీలాంటి దాని మీద విశ్వాసం ఉంచాట. చెయ్యి. బహుశా మరణ కాలమున విధాత ఆయన బుద్ధిని అపహరించి ఉండవచ్చు. మరణ కాలంలో మహారాజు బుద్ధిని విధాత అపహరించి ఉంటారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ రాజుగారు ఏమిటి నిన్ను ఆ మాట అడగంగానే పట్ట 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 కొట్టి వరామా తొక్కానంటే ఏమంటుంది? స్త్రీ హృదయమును బ్రహ్మ కూడా తెలుసుకొనజాలడు. అది స్త్రీ హృదయాన్ని బ్రహ్మ కూడా తెలుసుకోదు. అది పాపములకును కపటములకును దుర్గములకును దుర్గుణములకును కూడలి. పాపములకి కపటములకు దుర్గుణములకు కూడలి అంటే నివాస ఏర్పడ్డారు. రాజుగారు వట్టి అమాయకుడు, సుశీలుడు, రాజుగారు వట్టి అమాయకుడు, సుశీలుడు, సుశీలుడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు, ధర్మపరాయణుడు. ఆయన ధర్మపరాయణుడు, ఎట్లు తెలియను? ధర్మపరాయణుడు. స్త్రీ స్వభావం ఆయన ఎలా కనిపెట్టదు? ఆయన అనుకున్నా అంటే ఆయన లాగానే అందరూ అని అనుకున్నారు. ఈ ప్రపంచంలో శ్రీరామచంద్రుని ప్రాణసమముగా ప్రేమించని ప్రాణులను చూపుకో. అది శ్రీరాముణ్ణి తమ ప్రాణము ప్రాణాధికంగా ప్రేమించని ప్రాణు ఒక్కటి కనిపించు. పశువులు, పక్షులు, వృక్షములు అందరూ ఆయన్ని ప్రాణంగా చూస్తారు. నీకు ఆయన్ని వనాన్ని పంపించాలని ఎందుకు అనిపించింది? శ్రీరాముడు నీకు శత్రువు. ఆయన శ్రీరాముడు నీకు శత్రువు అయ్యాడా? ప్రపంచం అందరూ ఆయన్ని ప్రాణంతో సమానంగా చూస్తారు. ఆయన నీకు శత్రువు అయ్యాడా? ఇంతకు నువ్వు ఎవరు చెప్పు? నువ్వెవరు వస్తావు? నీవెవరైనా సరే ముఖములకు మసి పూసి కొనుము. నువ్వెవరు అంటే నువ్వు దశరథుడి భార్యవా, భరతుడి తల్లివా, కాబోయే మాట ఇవన్నీ పని చేయాలి. అంటే ఈవిడ తల్లి అంటే కూడా ఇంక ఇష్టం లేదు. పని నువ్వు ఎవరైనా సరే నీ ముఖానికి మసి పూసుకో. నా ఎదుట నుండి తొలగిపోవాలి. నీ ముఖాన్ని మసి పూసుకో. ఇంకెప్పుడు నీ ముఖాన్ని నాకు చూపించు, నా ఎదుట నుంచి చూపు. ఎందుకంటే వల్లమాలిన అలబిక అంటే అన్కంట్రోలబుల్ కోపంలో నేను చంపినా చంపేసేయచ్చు. వాల్మీకి రామాయణంలో అయితే చెప్తాడు, నేను చంపేసిందాం. శత్రుఘ్నుడితో చెప్తాడు,
ఒకసారి ఏం జరిగితే శత్రువు కూడా మందరాన్ని పట్టుకుంటాడు. అనగా నేను దీన్ని చంపేస్తాను, అసలు దీన్నన్నిటికీ మందరే కాదు. ఇప్పుడు భరతుడు అంటాడు, ఇప్పుడు పిచ్చివాడా చంపాల్సింది దీన్ని కాదు, అది అక్కడ ఉంది చూడండి, అక్కడ మా కైకేయి ఆవిడ్ని చంపాలి, కానీ నేను ఎందుకు చంపట్లేదు తెలుసు. స్త్రీ హత్యను చేసినటువంటి వాడి ముఖాన్ని మాట్లాడిన రామచంద్రుడు ఎక్కడ నాతో మాట్లాడుతున్నాడు, నేను ఆవిడ్నే వదిలేశాను, దీన్ని వదిలేయడానికి. చివరికి మందర ప్రాణాలు కైకేయి రక్షించలేకపోయింది. భరతుడు అంటే శత్రుఘ్నుడు వేసేవాడు. ఇది అయినప్పుడు కూడా అటువంటి రాచరిక విషయాల్లో అసలు మందరికి అలవాటు. రాముడు మంచి చేశాడు, ఇవన్నీ కొంచెం ఒక్క నిమిషం పక్కన పెట్టి మనకి ఇంకొకళ్ళ విషయాల్లోనే మనం ఎంత తక్కువ ఇంటర్ఫియర్ అయితే అంత, అసలు ఇంటర్ఫియర్ కాకపోతే ఇంకా మంచిది. ప్రపంచంలో మీరు చూస్తే అందరి విషయాల్లోనూ మనం పెట్టారు, ఇక్కడే అసలు సమస్య వస్తుంది. రామ విరోధి హృదయతే, రామ విరోధ హృదయతే ప్రకట కిన్హా విధిమోహి, ప్రకట కిన్హా విధిమోహి, మో సమాన మో సమాన కో పాతకి బాది కహవు కచుతోహి, కహవు కచుతోహి. శ్రీరామయ్యడ వైరభావము కలిగి ఉన్న నీ వంటి స్త్రీ కడుపున పుట్టించినాడు. శ్రీరాముడి వంటి వైరభావం, శత్రుత్వ భావం ఒక పాతకి కడుపున బ్రహ్మదేవుడు నన్ను పుట్టించాడు. నా వంటి మహాపాపి ఎవడు, మహాపాపి నీకు ఏమి చెప్పినానో వ్యర్థమే. నీకెంత చెప్పినారు, ఏమి చెప్పి శ్రీరాముడితో నీకు వైరమా, శ్రీరాముడితో వైరమా నీకు? రాముడు అంటే నేడు జగత్ప్రాణం, జగచ్చక్షు అని సూర్యుని ఎలా అంటుంది, జగత్ప్రాణం అంటే ఈ మొత్తం జగత్తు యొక్క సమిష్టి ప్రాణములు. అటువంటి రాముడికి నీకు శత్రువు అయ్యాడా? అటువంటి ఒక పాతకి కడుపున పుట్టిన నేనెంత పాపాత్ముని? సుని శత్రుఘ్న మాత కుటిలాయి, శత్రుఘ్న మాత కుటిలాయి, జరహి గాత జరహి गाता रिस कचुना बसाई, कचुना बसाई तेही अवसर कुबरी तह आई वचन विभूषण विविध बनाई लकी रिस भरेऊ लखन लघुबाई भरत अनला मृत आहुति पाई कुमगिलात तकी पूबर मारा परिमोहा बर मही करत पुकारा करत पुकारा कुबर टूटेऊ कुबर टूटेऊ फूट कपारू दलित दसन मुख रुधिर प्रचार आहादई मैं कहा नसावा करत नीका फल आन इस पावा आन इस पावा सुनी रिपुहन लकी नक सिककोटी लगे घसीटन धरी धरी झूठ गेटी भरत दयानिधि दीन ही चढ़ाई कौशल्या पही गे दो बाई కైకేయి కుటిలత్వమునకు శత్రుఘ్నుడు కూడా కోపంతో మండిపడాడు. కానీ ఏమీ చేయలేకపోయాను. అదే సమయం మందర విలువైన వివిధ వస్త్రములను ఆభరణము ధరించి వచ్చాను. విలువైన వస్తువులు ఆభరణాలు ధరించి వచ్చింది మందర. ఆమె రాక శత్రుఘ్నునకు అగ్నిలో ఆజ్యం పోసినట్లు. ఆమె రాకను చూసేటప్పటికి అగ్ని ఆజ్యం పోసినట్టు. వెంటనే కోపోద్రిక్తుడై వేగముగా ఆమె భూమిపై కాలితో తన్నేను. నిజానికి ఇది అక్కడ పట్టుకున్నాడు. ఈ రామచరిత మాసంలో ఈయన కొంచెం తెలుస్తుంది కదా, పోతే ఈయనకి తన్నాలు మేము అందుకని చేస్తుంటాం.
ఆమె పట్టుకున్నాడు. ఎందుకంటే స్త్రీని తన్నంతటి వాడు కాడు శత్రుడు. పట్టుకున్నాడు, చంపేస్తానని అన్నారు. నాకు ఎందుకు అనిపిస్తుంది మరి, కానీ ఆవిడ భూమి మీద తన్నాడు. ఆమె ముఖము నేలకు కొట్టుకొని పడిపోయాను. నేలకు కొట్టుకుని ఊరి బ్రద్దలాయను, తల పగిలెను. ఊరి బద్దలైపోయి తల పగిలిపోయింది. పళ్ళు ఊడిపోయి నోటి నుండి రక్తం కారుచుంది. రక్తం కారుతుంది. అయ్యో దేవుడా, నేనేం చేసిందని, నేను చేసిన సేవలకు ఇది ప్రతిఫలమా అనుచు కేకలు పెట్టాను. అయ్యో దేవుడా, నేనేం చేశాను, నీకు ఇంత చేశాను, ఇదా నాకు ప్రతిఫలం అని కేకలు పెట్టాను. అది విని అతడు నఖశిఖ పర్యంతము దుష్టురాలైన ఆమె కొప్పును పట్టుకొని ఈడ్చాడు. అది విని ఇంకా ఒళ్ళు పట్టు, దుష్టురాలైనటువంటి ఆవిడ కొప్పును చుట్టూ పట్టుకుని ఈడ్చుతాడు. దయాలువైన భరతుడు ఆమెను విడిపించాను. ఆ సోదరులిద్దరు కౌసల్య మందిరమును దయాళుడైన భరతుడు నాన్న వదిలేశాడు. ఇక్కడ వాల్మీకి రామాయణంలో చెప్పాను కదా, ఆయన ఈవిని కదరా ఇంకా ఇన్ని పనులు చేయలేదు. అది పళ్ళు ఊడగొట్టడం వదిలేసి సంపదలుచుకుంటే ఈవిని ఎందుకు ఆవిడ అని వాళ్ళిద్దరూ కలిసి కౌసల్య మందిరాన్ని ఇక్కడ పరమ హృదయ విదారకమైనటువంటి వాల్మీకి రామాయణంలో ఉంటారు. మరి ఈయన ఎలా రాశారో నాకు తెలియదు. కౌసల్య భరతుల సంవాదము. కౌసల్య భరతుల సంవాదం వాళ్ళిద్దరూ మాట్లాడారు. దోహ మలిన బసన వివరణ వికల కృష శరీర దుఃఖ భార కనక కలప బరబేలిబన్ మానవ హాని తుసార. కౌసల్యాదేవి వస్త్రములు మలినములై ఉండెను, ముఖము వివర్ణమై ఉండెను. వస్త్రం బాగా మలినం, బాగా పాతబడుతుంది, ముఖమేమో పాలిపోయింది, వివర్ణమైంది, వ్యాకులత చెంది ఉంది. దుఃఖ భారముచే ఆమె శరీరము శుష్కించి భారంతో ఆమె శరీరం బాగా శుష్కించి, ఒక బంగారు కల్పలత మంచుచే కొట్టబడినట్లు చేత కొట్టబడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ కౌసల్య. భరతిహి దేకి మాతు ఉఠిదాయి మురిచిత్ అవని పరిజయి ఆయి దేకత భరతు వికల భయ భారీ పరే చరణ ధన దశ బిసారి दशा बिसारी मातु तात कहा देही देकाई कहाँ सिया राम लखन दो भाई कैकेयी कथा जननी जगमाजू जो जननी ता भई काहे ना बाजू कुल कलंक जही जन्मे मोही अब जसा बाजन प्रिय जन द्रोही को त्रिभुवन मोही सरिस अभागी गति असितोरी मातु चहिलागी पितु सुरपुरा बन रघुवर केतु मणि केवल सब अनरथ हेतु दिगमोही भयवु वेणु बन आगी दुसहदाह దూషణ బాగి. భరతుని చూడగానే ఆమె లేచి పరిగెత్తుకుని వచ్చాను. పరిగెత్తుకుంటూ వచ్చింది, కానీ తల తిరుగుడొచ్చే మధ్యలోనే మూర్ఛించి నేలపై పడింది. తల తిరిగిపోవడం మధ్యలోనే మూర్ఛించి పడిపోయింది. అది చూచి భరతుడు మిగుల వ్యాకులుడై తన స్థితిని కూడా మరచి ఆమె పాదములపై పడాను. ఆయన ఇంకా బాధపడ్డాడు, తన స్థితిని కూడా మర్చిపోయి వెళ్ళిపోయాను, ఆవిడ పాదాల మీద పడిపోయాడు. అతడు ఇట్లా అడిగాను, అమ్మా నాన్నగారు ఎక్కడ, వారిని చూపుము. చూపించమ్మా. సీతాదేవియు నా సోదరులిద్దరును ఎక్కడా?
సీతాదేవి, నా సోదరులైన రామలక్ష్మణులు లేరమ్మా, వాళ్ళని చూపించమ్మా. ఈ లోకంలో కైకేయి ఏల జననమందినది? ఈ లోకంలో కైకేయి అనేటువంటి ఎందుకు పుట్టిందమ్మా? జన్మించినను గొడ్రాలుగా ఏల ఉండలేదు. కొన్ని జన్మించినట్టు దానికి సంతానం లేదు. అంటే నేనెందుకు పుట్టాను? ఆమె కడుపున పుట్టిన నేరమునకు నేను అపకీర్తి పాలైతిని. ఆయన కడుపున పుట్టిన నేరానికి అపకీర్తి పాలైతిని. ప్రియజనులకు ద్రోహినైతిని. ప్రియజనులకు ద్రోహినయ్యా. వంశ కలంకితుడనైతిని. వంశానికి కలంకితం తీసుకుని అందరూ నేను అనుకుంటున్నాను. నిజానికి ఇక్కడ మీకు వాల్మీకి రామాయణంలో సంఘటన అక్కడ రాసంటే వాళ్ళు రాబట్టి చెప్తాను. అమ్మ, ముల్లోకములలో నా వంటి దురదృష్టవంతుడు ఉండడు. ముల్లోకంలో నాలాంటి దురదృష్టవంతుడు ఉండడమ్మా. నా మూలమునని నీకు ఈ దుర్దశ ప్రాప్తించినది. నా మూలంగానే ఈ దుర్దశ నేననేది లేకపోతే ఆ కైకేయి వరం కోరుకోదు. కైకేయి వరం కోరుకుంటే నీకు పుత్ర శోకం ఉండదు. తండ్రి గారు స్వర్గములో, రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు వనములో ఉన్నారు. అది తండ్రి గారు వరం స్వర్గం, రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముడేమో వనంలో. అభాగ్యుని దురదృష్టవంతుడైన నేను ఈ అయోగ్యమైనటువంటి అయోధ్యలో ఉన్నాను. కేతు గ్రహం వలె నేను ఈ అనర్థములకు కారణమైతిని. అది కేతు గ్రహం లాగా నీ అనార్థాలకు కారణం. ఇంకా నా బ్రతికే వ్యర్థము. ఇంకా నా వంశమునకు నేను అగ్నినీతిని. మన జనవంశానికి నేను అగ్నినయ్యా. భరింపరాని దావాగ్నికి దుఃఖములకును పాపములకును కారకుడనైతిని. అది భరింపరాని దుఃఖములకు, బాధలు, పాపములకు నేను కారకుడైతే మామూలుగానే కదా నేనంతా. దోహ మాతు భరతకే వచన మృదు. మాతు భరత్ వచనకే మృదు. सुनि पुनि उठी सवारी, सवारी लिए उठाई, लगाई उरा, లోచను మోచతి బారి, మోచతి బారి. కలత చెందిన భరతుని మార్ధవ వచనములను విని కౌసల్యాదేవి తన వేదనను తమాయించుకుని లేచి కూర్చున్నాడు. మృదు వచనాలు కొంచెం తమాయించుకుని ఆమె భరతుని లేవనెత్తి భరతుని నెమ్మదిగా తన హృదయమునకు హత్తుకొనెను. ఆమె కనులలో నీరు నిండెను. ఇది ఆఖరి చౌపాయి. सरल सुभाय माया हिय लाए, अति हित मनहु, राम फिर आए, पेटे बहुरी, लखन लघु भाई, शोक सनेहु, न हृदय समाई, देखि सुबाहु, कहत सब कोई, राम मातु अस कहे, अस काहे न होए, माता भरतु गोद बैठारे, आसु पोची मृदु वचन उचारे, अजहु बच्चा बलि धीरज दरहु, कुसुमउ समझी शोक परिहरहु, जनिमानहु किया हानि गलानी, काल करम गति अघटित जानी, काहु ही दोसु देहु जनिताता, बामोही तब विधि भाम विदाता, जो एतेहु दुख मोहि जियावा, अजहु को जानही కాతే హి బావా. సరళ స్వభావమైన కౌసల్యాదేవి శ్రీరాముడే వనము నుండి తిరిగి వచ్చినట్లు భావించి అత్యంత ప్రేమతో భరతుని తన శ్రీరాముడే తన వనం నుంచి తిరిగి వచ్చాడు భావించి సరళ స్వభావం ఆవిడ్ని భరతుని తీసుకొని తన ఊళ్ళో కూర్చోడు. అయితే వాల్మీకి రామాయణంలో ఆవిడ ముందర కొన్ని నిష్ఠుర వాక్యాలు పలుకుతుంది. అయినా వచ్చావు నాయన రా, నా కొడుకు అడవులు పట్టిపోయాడు, నీ మార్గం నిష్కంటకు ఉండిపోయి హాయిగా రాజ్యం తీసుకున్నాడు వాల్మీకి అనేటప్పటికీ అప్పుడు ఆయన వాగ్దానాలు కొన్ని ప్రమాణాలు చేస్తాడు. 40 ప్రమాణాలు చేస్తాడు వాల్మీకి రామాయణంలో.
రాముడు కనుక అడవికి వెళ్ళాలి అని నేను అనుకుంటే, ఇదిగో ఈ పాపం చేసిన వాడు ఏ నరకానికి వెళ్తాడో ఆ నరకానికి. అందులో చాలా ఉన్నాయి, నాకు గుర్తున్నవి 2-3. యుక్త వయస్సు వచ్చిన తర్వాత కూడా నేను పెళ్లి చేసుకోను అనేటువంటి వాడు ఏ నరకానికి పోతాడో ఆ నరకానికి. 2, అన్నం తినేటప్పుడు వెనకాల వాళ్ళకి ఉందో లేదో చూడకుండా బాగుంది కదా పదార్థం పట లాగించేసి వెనకాల వాళ్ళకి లేకుండా చేస్తాడు చూసారు, వాడు ఏ నరకానికి పోతాడో నరకానికి అని ఇటువంటి కొన్ని ప్రమాణాలు చేస్తాయి. అప్పుడు కౌశల్య బాధపడుతుంది, అరే అనవసరంగా భరతుడి మనసు బాధపడతాడు. అప్పుడు కౌశల్య తన ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, ఇది వాల్మీకి అలా లేదు. కాబట్టి తులసీదాస్ కౌశల్య చాలా సరళ స్వభావం. పిమ్మట లక్ష్మణ అనుజుడైన శత్రుఘ్ని కౌగిలించుకొనెను. అది లక్ష్మణ అనుజైన ఆ శత్రుఘ్ని దగ్గరికి తీసుకున్నారు. ఆమె హృదయంలో ప్రేమ శోకములు ఉప్పొంగెను. శోక ప్రేమ 2 కూడా ఉప్పొంగారు. కౌసల్య స్వభావం ఎరిగిన వారు ఆమె శ్రీరాముని తల్లి కదా, అందులకే ఆమె ప్రేమ స్వరూపిణి అని పలుకుచుంది. ఆ కౌశల్య గురించి తెలిసినటువంటి శ్రీరాముడి తల్లియే. ఎందుకంటే తన కొడుకు వనములు వెళ్ళడానికి కారణమైనటువంటి భరతుడిని నీ దగ్గరికి తీసుకుందిరా. ఆమె భరతుని తన ఒడిలో కూర్చుండ పెట్టుకొని అతని కన్నీరు తుడిచి అనునయించుచు మృదువుగా ఇట్లు పలికెను. ఆయన అనునయిస్తూ ఓదారుస్తూ ఆయన కన్నీరు తుడుస్తున్నాయన. కుమార ధైర్యముగా నుండుము, ఇది ఆపత్కాలమని గ్రహించి శోకమును మానము. ఇది ఆపత్కాలం కాబట్టి శోకాన్ని మాన్నాను, దుఃఖాన్ని వదిలేసి. కాల కర్మగతి అనివార్యము, కాల కర్మగతి అనివార్యం. దీనిని గ్రహించి హృదయంలో హానికి గ్లానికి తావీయవలదు. నీ హృదయంలో హానికి గ్లాని కాదు, ఎలా జరగాలో అలా జరుగుతుంది. మనకి ఇలా బాధలు పడాల్సిన గతి మన మీద. నాయన ఎవరిని దోషిగా భావింపరాదు, భావింపరాదు. విధాత నాకు అన్ని విధములుగా ప్రతికూలుడైనాడు. నాకు ప్రతికూలుడై అన్నాడు. ఇంత దుఃఖంలో కూడా నాకు మరణము ఇయ్యలేదు. ఇంత దుఃఖంలో కూడా నాకు మరణం ఇవ్వలేదు. పుడుకేమో అడగలేదు, అయినా నేను బతికే ఉన్నాను. అతని నిర్ణయం ఏమో, ఇంకను అతడు ఏమి చేయదలుచున్నాడో ఎవరికి తెలియదు. విధాత నిర్ణయం ఇంకా ఏం చేయవచ్చు. ఈ కష్టాల కళల నుంచి నన్ను బయటపడేస్తాడు, లేదు ఇంకా మరిన్ని కష్టాలు తీసుకొచ్చి పెడతారు. పితు ఆయసు భూషణ బసన తాతు తజే రఘువీర విస్మౌ హరషు నా హృదయ కచు పహిరే బలకల చీర. నాయన తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము శ్రీ రఘువీరుడు భూషణములను వస్త్రములను త్యజించి వలకములను ధరించినాడు. అతని హృదయంలో హర్ష విషాదములు ఏమాత్రము లేవు. రాముడి మనసులో ఆనందము లేదు, విషాదం. ఆయన తండ్రి గారి ఆజ్ఞలు పట్టు వస్త్రము ఆభరణాలు అన్ని త్యజించి వలకములు నారచీరలు కట్టు వనవాసి అయిన శ్రీరాముడు నమస్కరిస్తూ మహాదేవ్ ఇవాళ మన అమ్మగారి తిథి కాబట్టి ధూపదీప నైవేద్యాలు ఉందాం. మహాదేవ్ ఎవరి అలారము మోగినట్టు లేదు. మహాదేవ 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 గురువు మహాదేవ 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 తల్లి శ్రీలంక మహాదేవ గురువు మహాదేవ్ 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 గురువు గారు మహాదేవ్ 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 మా కామాక్షి మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచేతుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచేతుకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ్ మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు.
ఆఫ్ చేయము. మా